सबों को जय मसीह की। అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున వందనాలు। आपके साथ संगति करने का मौका मिला, प्रभु को मैं हृदय से धन्यवाद देता हूँ। మరొకసారి మీ మధ్యన మీతో కలిసి సావాసం చేయడం కొరకు దేవుడు ఇచ్చిన యొక్క ఆధిక్యతను బట్టి దేవునికి ఎంతో వందనస్తులైన मेरा एक स्पेशल फ्रेंड है श्रीनिवास, उससे भी मिलकर मैं बहुत खुश हूँ। ఈ రోజున సావాసం కలవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది। मनुष्य का सारा कर्तव्य एक ही है। సర్వ మానవాళి యొక్క ఉద్దేశము కర్తవ్యము ఒకటే ఉంది। सबोपदेशक Ecclesiastes chapter 12 and verse 13। ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం। सबोपदेशक 12 अध्याय उसका 13 आयत। ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం। Let us hear the conclusion of the whole matter. Fear God and keep His commandments. This is the whole duty of man. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలను, మానవ కోటికి ఇదే విధి। मनुष्य जाति का सारा कर्तव्य यही है कि वो परमेश्वर का भय माने। చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఒక్కటే సర్వ మానవాళికి విధించబడినటువంటి విధి కర్తవ్యమైనది। इस बात को हमने बहुत ही कम ध्यान दिया। మరి దీనికి చాలా తక్కువగా మనం దీన్ని విలువిస్తూ ఉంటాం। यदि हम परमेश्वर का भय मानते हैं, నిజంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే क्या करना चाहिए? అయితే మనం ఏం చేయాలి? भजन संहिता కీర్తనలు उसका 76 Psalm 76 and verse 11। చూడండి, కీర్తనలు 76 11వ వచనం। Psalm 76 and verse 11। కీర్తనలు 76 11వ వచనం। Vow and pray unto the Lord your God, let all that be round about him bring presents unto him that ought to be feared. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి, ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడుగా ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను। जो भय के योग्य है उस परमेश्वर के लिए भेंट या प्रेजेंट्स या गिफ्ट लेकर आओ। మనము ఎవరికైతే భయపడాలో, మన యొక్క ఎవరికైతే భయపడడానికి యోగ్యుడో ఆయన ఎందుకు వచ్చినప్పుడు ఆయనకి కానుకలు అర్పణలు చెల్లించవలసిన వారమై ఉన్నాం। ये समय इसलिए कि हम परमेश्वर का भय मानते हैं, हम उसके लिए प्रेजेंट लेकर आए हैं। ఈ దినాన మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఆయనకి అర్పించుట కొరకే ఆయన సన్నిధికి వచ్చినాం మనం। उत्पत्ति की किताब और उसका 43 अध्याय, जेनेसिस 43 ఆదికాండం 43వ అధ్యాయం verse 11। 11వ వచనం। उत्पत्ति की किताब जेनेसिस चैप्टर 43 43 अध्याय और उसकी 11वीं आयत। చూడండి, ఆదికాండము 43వ అధ్యాయము 11వ వచనం। And their father Israel said unto them, if it must be so now, do this: take the best fruits of the land in your vessels, and carry down the man a present, a little balm, a little honey, spices, myrrh, nuts and almonds. చూడండి, వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లయినా మీరు ఇలాగూ చేయండి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తికము, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, గోళము, పిస్తాచకాయలు, బాదముకాయలు మీ గోనెలలో వేసుకుని ఆ మనుషునికి కానుకగా తీసుకుని పోవుడి। परमेश्वर का भय मानना है। చూడండి, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి। जो परमेश्वर भय के योग्य है उसके लिए भेंट लेकर आना, प्रेजेंट लेकर आना है। చూడండి, ఏ దేవుడైతే భయభక్తులకు యోగ్యుడో ఆయన యొద్దకు మనం కానుకలను సమర్పణలు తీసుకుని రావాలి। इसी को हम आराधना कहते हैं। దీన్నే మనము ఆరాధన అని చెప్తూ ఉంటాం। जब यूसुफ के भाई लोग उसके पास आए थे చూడండి, యోసేపు యొక్క సహోదరులు ఆ యొక్క అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత भोजन खरीदने के लिए, చూడండి అక్కడ మరి ఆహారం కొనుట కొరకే उसके बदले में उन्होंने पैसे दिए, దాని కొరకే వారు మరి డబ్బులు చెల్లిస్తూ వచ్చినారు। लेकिन वापस जाते समय उन्होंने देखा कि वो पैसे उनको वापस मिल गए। అయితే వాళ్ళు తిరిగి వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క డబ్బులు తిరిగి వాళ్ళ సంచిలో వేయబట్టి వాళ్ళు చూస్తున్నారు। जो कुछ उन्होंने पैसे दिया था उससे ज्यादा उनको मिल गए। అంత మాత్రం కాక ఏదైతే వాళ్ళు ఇచ్చినారో దానికంటే అధికమైనటువంటి క్రయాన్ని వాళ్ళ లోపల సంచిలో చూస్తూ వచ్చినారు। अब उनका पिता कहता है, ఇప్పుడు వాళ్ళ యొక్క తండ్రి ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, जब तुम दूसरी बार जा रहे हो, ఇప్పుడు మరలా రెండవ పర్యాయం మీరు వెళ్ళినప్పుడు वो बड़ा महान व्यक्ति है, ఆ వ్యక్తి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి, सारे देश का अधिकारी है। ఆయన దేశమంతటికి కూడా ముఖ్యమైనటువంటి అధికారి అన్నాడు। ये भाइयों कह रहे थे, అయితే ఈ యొక్క సహోదరులు అంటూ వచ్చినారు, यदि तू बिन्यामीन को नहीं भेजेगा, हम उसके सामने जाने के लिए डरते हैं। ఒకవేళ నువ్వు కనుక చిన్న తమ్ముడైనటువంటి బెన్యామీను కనుక ఆయన దగ్గరికి పంపించకపోతే ఆయన దగ్గరికి వెళ్ళడానికి మేము భయపడుతున్నాము అని చెప్పి। क्यों? ఎందుకు? उसी ने कहा था, ఎందుకంటే ఆయనే చెప్తూ వచ్చినాడు। उसकी बात को हम टालने से डरते हैं। We fear to disobey him. చూడు, ఒకవేళ ఆయన మాటకు అవిధేయత చూపిస్తామేమో అని భయపడుతూ ఉన్నామని చెప్తూ వచ్చినాడు। डरते डरते हम जाते हैं। చూడు, భయపడుతూ ఆయన దగ్గర వెళ్తూ ఉన్నాం। पिता ने कहा, అయితే తండ్రి చెప్తూ వచ్చినాడు, सचमुच में यदि वो व्यक्ति यूसुफ इतना भय योग्य है, इतना फियरफुल है, उसके लिए एक प्रेजेंट लेकर जाओ। ఒకవేళ నిజముగా యోసేపు ఇంతగా మీరు ఆయన యందు భయపడడానికి యోగ్యుడైనట్లయితే ఆయన యొద్దకు మీరు తప్పనిసరిగా ఈ కానుకలు తీసుకువెళ్ళాలి। What is the meaning? దాని యొక్క అర్థం ఏమిటి? Joseph returned the money what he got
but he had nothing to give back when he received a present. చూడండి యోసేపు ఏదైతే డబ్బులు తీసుకున్నాడో దాన్ని మరలా తిరిగి వారికి చెల్లిస్తూ వచ్చినాడు కానీ ఏదైతే కానుకలు తీసుకున్నాడో దాన్ని మాత్రం తిరిగి చెల్లించలేదు. जो छोटा सा भेंट यूसुफ को मिला उसके बदले में देने के लिए उसके पास कुछ भी नहीं है. చూడండి కొద్దిపాటి కానుక అర్పణ యోసేపుకు దొరికింది అయితే దానికి బదులు పెట్టి కొరకే యోసేపు దగ్గర ఏమీ లేదు. It breaks my heart even to think about it. Even God cannot compensate any reward for a gift of offering. చూడండి ఈ యొక్క వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు గుండె పగిలిపోతుంది. ఎందుకంటే మనం చేసేటువంటి ఆరాధన మనం ఇచ్చేటువంటి అర్పణల కొరకు తిరిగి దేవుడు చెల్లించుట కొరకు ఏమీ కూడా దేవుని దగ్గర లేదు. पतरस ने पूछा, పేతురు అదుపుతూ వచ్చినాడు, प्रभु जी हमने कितना बलिदान किया, మేము ఎంతగా సమర్పించుకుని వచ్చినాం, घर छोड़ दिए, మాకు ఇంటిని విడిచిపెట్టినాం, माता पिता छोड़ दिए, తల్లిదండ్రులు విడిచిపెట్టినాం, हमारी नौकरी छोड़ दिए, మాకు ఉద్యోగాలు విడిచిపెట్టినాం, हमको क्या मिलेगा? అయితే మాకు ఏం దొరుకుతుంది? प्रभु ने कहा, అయితే యేసు ప్రభువు చెప్పినాడు, सबका बदला मैं दूंगा, చూడండి మీకు అన్నిటికీ నేను మీకు బదులిస్తాను, నేను 100 गुना दूंगा, అంత మాత్రం కాక 100 రెట్లు బహుమతిస్తాను, अनंत काल का जीवन दूंगा, నిత్య జీవాన్ని మీకు అనుగ్రహిస్తాను. लेकिन यदि हम कहें प्रभु से, అయితే మనం ఒకవేళ ఈ రీతిగా అన్నట్లయితే, प्रभु जी मैं तेरा भय मानता हूं, मैं तेरे लिए एक प्रेजेंट लेकर आया हूं, ప్రభువా నేను నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నీ కొరకే ఈ కానుక తీసుకొచ్చినానని చెప్తే, ये छोटा सा भेंट लेकर आया हूं, చిన్న కానుక చిన్న అర్పణ మీకు తీసుకొచ్చినానని చెప్తే, what will the Lord say? అయితే ప్రభు ఏం చెప్తాడు? My dear child, నా ప్రియ కుమారుడా, I cannot give you anything for this present. నువ్వు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కానుక, నువ్వు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క అర్పణ ఆరాధన కొరకే తిరిగి ఇచ్చిన కొరకు నాదేమీ కూడా లేదు. यूसुफ क्या कर रहा है? అయితే యోసేపు ఏమంటూ ఉన్నాడు? Same Genesis ఆదికాండము 43 43వ అధ్యాయము verse 33:0. 33వ వచనం, उत्पत्ति का 43 अध्याय और उसकी 30वीं आयत. 30వ వచనం, ఆదికాండము 43వ అధ్యాయం 30వ వచనం. Joseph made haste, for his bowels did yearn upon his brother, and he sought where to weep, and he entered into the chamber and wept there. అప్పుడు తన తమ్ముని మీద యేసేపునకు ప్రేమ కొలుపులు వచ్చింది కనుక అతను త్వరపడి ఏడ్చి చోటు వెతికి లోపల గదిలోకి వెళ్ళి అక్కడే ఏడ్చెను. యూసుఫ్ एक समय अपने भाइयों के लिए रोता था, ఒక సమయంలో అయితే యోసేపు వారి యొక్క సహోదరుల కొరకు ఏడుస్తూ వచ్చినాడు, उनके बुराई के लिए रोता था, ఎందుకంటే వాడు చేసినటువంటి చెడును బట్టి ఆయన ఏడుస్తూ వచ్చినాడు, जो कुछ उन्होंने दुष्टता के उसके लिए वो रोता था, ఏదైతే తన కొరకే విరోధంగా చేస్తూ వచ్చినాడు, దుష్టత్వంతో చేస్తూ వచ్చినాడు, దాని కొరకు ఏడుస్తూ వచ్చినాడు. आज भी वो रो रहा है, అయితే ఇప్పుడు కూడా ఏడుస్తూ ఉన్నాడు. वो खुशी के आंसू है, అయితే ఇప్పుడు ఏడుపెట్టేటువంటి ఆనంద బాష్పాలు. उनके भाइयों का छोटा सा प्रेजेंट लेकर उसको समझ में नहीं आया, घर के अंदर चला गया. చూడండి ఆ యొక్క చిన్నపాటి కానుక తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆ అన్నలు ఇచ్చినటువంటి ఆ కానుకను తీసుకుని వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతూ వచ్చినాడు. 6 छोटी छोटी पोटलियां लेकर आए थे वो, 6 स्मॉल पैकेट्स. చూసినట్లయితే ఆ యొక్క 6 రకాలైనటువంటి చిన్న చిన్న కానుకలు తీసుకొచ్చినారు వాడు. छोटी छोटी पोटलियों में लेकर आए थे. ఆ కేవలం చిన్న చిన్న ప్యాకెట్లు తీసుకొచ్చినారు. A little balm, थोड़ा सा बलसाम, చూడండి కొంత మస్తికము, थोड़ा सा मधु, కొంత తేనె, थोड़ा सा स्पाइसेस. కొంత సుగంధ ద్రవ్యాలు. वो छोटी छोटी पैकेट को अपने मेज के ऊपर खोलकर उनको देखकर बड़े खुशी के साथ रो रहा है वो. చూడండి ఇవి తీసుకొచ్చినటువంటి యొక్క చిన్న చిన్న యొక్క ప్యాకెట్లు విప్పి ఆ యొక్క భోజన బల్ల దగ్గర దాన్ని ఇప్పినప్పుడు ఆ యొక్క ఏడుస్తూ వచ్చినాడు యోసేపు. ओ प्रियो, ऐसी खुशी आज अपने छोटे छोटे अर्पणों के द्वारा हम अपने प्रभु को देना चाहते हैं. చూడండి ఈ దినాన ఇటువంటి చిన్న చిన్న కానుకల ద్వారా, చిన్న చిన్న ఆరాధన ద్వారా మన దేవునికి ఇటువంటి అర్పణలను చెల్లించవలసిన వారమే ఉన్నాం. जितना प्रभु हमें अनुग्रह देगा, ఎంతగా దేవుడు మనకు కృప ఇస్తున్నట్లయితే, ये जो भेंट उन्होंने लेकर आए थे, ఆయన తీసుకొచ్చినటువంటి ఆ యొక్క కానుకల గురించి, थोड़ा सा बलसाम, a little balm, కొంచెం మస్తికం గురించి, a little honey, కొంచెం తేనె గురించి, spices, సుగంధ ద్రవ్యాలు, myrrh, గోళము, nuts పిస్తాచికాయలు and almonds. బాదం కాయలు. प्रभु दया करे. దేవుడు మనకు కృప చూపించును గాక. छोटी सी प्रार्थना करेंगे. చిన్న ప్రార్థన చేసుకుందాం. हमारे प्रेमी ईश्वर के पिता, अनुग्रह, दया और करुणा से भरे परमेश्वर, भय योग्य परमेश्वर, आराध्य परमेश्वर, आपके मंदिर में इस रीति से आज हमको इकट्ठा किए हैं. आपका भय मानते हुए आपके लिए हम भेंट लेकर आए हैं. आपकी आराधना करना चाहते हैं, आपकी महानता को प्रकट करना चाहते हैं. आपके कलवरी के प्रेम को हम स्मरण करके थोड़े थोड़े टूटे फूटे शब्दों में आपकी स्तुति करना चाहते हैं. ये समय हमारे लिए आशीर्वादित करे. हमारे भेंट और अर्पण के द्वारा आपके हृदय को प्रसन्नता मिले, आपका हृदय खुश हो जाए और हमारा भी आनंद पूरा हो जाए. बोलने के लिए स्वर्गीय उच्चारण हमको दीजिए. तर्जुमा के पात्र को अभिषेक करें. आत्मा की एकता और समन्वयता में हमको बनाए रखें. इस पूरे अहाते को अपने लहू के नीचे ढांप कर रखें. विनती और प्रार्थना प्रभु यीशु मसीह के नाम में मांगते हैं. आमीन. फिर से एक बार याद दिलाते हैं, మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. Joseph could not reward anything
for this little present. చూడండి, ఏదైతే తన యొక్క అన్నలు తీసుకొచ్చినట్టు ఆ యొక్క చిన్న కానుకకు దానికి బదులుగా ఏమి ఇవ్వలేకపోతూ వచ్చినాడు. पूरा सप्ताह और पूरे 6 दिन जैसे दास अपने स्वामी के हाथों को देखते रहता है, क्या मिलेगा क्या मिलेगा क्या मिलेगा, लेकिन आज स्वामी के हाथों को नहीं, स्वामी के चेहरे को देखने के लिए आए हैं. చూడండి, ఈ యొక్క వారంలో 6 దినాలు దేవుడి నుంచి మనకి ఆ యజమానుడి చేతి తట్టు దాసుడు ఏ రీతిగా చేతులు చాస్తూ ఉంటాడో ఆ రీతిగా 6 దినాలు కూడా మనం చూస్తూ వచ్చినాం. అయితే ఈ దినాన్న మనం ఆయన యొక్క చేతుల నుండి వచ్చే దాని కొరకు మనం ఆశించి రాలేదు, కానీ ఆయన యొక్క ముఖ దర్శనం చేసుకున్న కొరకు, ఆయన ముఖాన్ని దర్శించడం కొరకు ఈ దినాన్ని వచ్చినాం. अपने को प्रसन्न करने के लिए भी नहीं आए हैं. మనల్ని మనం సంతోష పెట్టుకోవడం కొరకే రాలేదు. हमारा स्वर्गीय यूसुफ उसको खुश करना चाहते हैं. మన యొక్క పరలోకపు యోసేపు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువాని సంతోష పెట్టడం కొరకే వచ్చినాం. उसको प्रसन्न करना चाहते हैं. ఆయనను మనం ఆనందింపజేయకుంటున్నాం. उसके किए हुए उपकार और भलाइयों को याद करना चाहते हैं. ఆయన మన జీవితంలో ఏదైతే మేలు ఉపకారం మేలు చేస్తూ వచ్చినాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఆయన ఆనందిస్తున్నాం. भाइयों ने थोड़ा सा बलसान लिटिल बाम लेकर आए हैं. చూడండి, యొక్క అన్నలు కొంచెం మస్తికము కొంచెం తేనె తీసుకొచ్చినారు. 2 रेफरेंसेस पढ़ने के बाद ये बलसान का क्या मीनिंग है बड़ा स्पष्ट हमको प्रकट होता है. చూడండి, యొక్క 2 రిఫరెన్స్ చదివిన తర్వాత ఈ యొక్క మస్తిక యొక్క అర్థం ఏమిటి అనేది మనం కొంచెం అర్థం చేసుకోగలుగుతాం. यिर्मयाह की किताब 8 अध्याय ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం उसकी आखिरी आयत verse 22. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం చివరి వచనం. Jeremiah chapter 8 and verse 22. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. Is there no balm in Gilead? Is there no physician there? Why then is the health of the daughter of my people not recovered? 22వ వచనం. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది. मतलब बाम जो है, बलसान जो है, इसके द्वारा हमको स्वस्थता हेल्थ मिलता है. చూడండి, యొక్క మస్తికము లేకపోతే ఈ యొక్క గుగ్గిలం అనే దాని ద్వారా మనకి ఏం కలుగుతుందంటే స్వస్థత, ఆరోగ్యం అనేది జరుగుతుంది. Jeremiah chapter 46, Jeremiah 46 ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయం verse 11. 11వ వచనం. यिर्मयाह नबी की किताब 46 अध्याय और उसकी 11वीं आयत. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయం 11వ వచనము. Go up into Gilead and take balm, O virgin, the daughter of Egypt. In vain thou shalt use many medicines, thou shalt not be cured. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 11వ వచనం. ఐగుప్తు కుమారి కన్నిక, గిలాదులకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలగదు. कहता है ये बाम के द्वारा, ये बलसान के द्वारा हमको चंगाई मिलती है, क्योर मिलता है, ఈ యొక్క గుగ్గిలము ద్వారా మస్తికం ద్వారా మనకి స్వస్థత, ఆరోగ్యం కలుగుతూ ఉంటుంది. हेल्थ मिलता है और क्योर मिलता है. ఆరోగ్యం ఉంటుంది, స్వస్థత కూడా కలుగుతూ ఉంటుంది. इसी यिर्मयाह की किताब అదే ఇర్మియా గ్రంథము chapter 33 33వ అధ్యాయము verse 6. 6వ వచనము. यिर्मयाह का 33 और उसकी 6वीं आयत. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. Behold, I will bring it health and cure. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. I will reveal unto them the abundance of peace and truth. వారిని స్వస్థపరచును, వారికి సత్య సమాధానం సమృద్ధిగా బయలుపరిచెదను. जब मैं उनको स्वस्थ लेकर आऊंगा और उनको चंगा करूंगा तो अपने अनुग्रह और सच्चाई की बहुतायत को मैं उनके लिए प्रकट करूंगा. నేను ఎప్పుడైతే దేవుడు మనకి ఆరోగ్యమును స్వస్థతను కలుగజేస్తాడో దానితో పాటు మనకి సత్య సమాధానాన్ని సమృద్ధిగా అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ये वो बलसान का मीनिंग है. ఇదే గుగ్గిలము యొక్క అర్థమైనది. जो हमको चंगाई चाहिए. మనకి స్వస్థత అవసరమైనది. वो पाप के कारण हमारे जीवन में बड़ा रोग लग गया था. పాపము కారణాన్ని బట్టి మన యొక్క జీవితంలో గొప్ప రోగం చేత మనం పీడితులమవుతూ వచ్చినాం. भजन संहिता కీర్తనలు chapter 41 41వ అధ్యాయము verse 4. 4వ వచనం. भजन संहिता 41 और उसका 4. కీర్తనలు 41 4వ వచనము. O Lord, be merciful unto me, heal my soul, for I have sinned against thee. కీర్తన 41 4వ వచనం. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేయుచున్నాను. हे परमेश्वर, मैंने तेरे विरोध में पाप किया ప్రభువా, నేను నీ దృష్టికి విరోధంగా పాపం చేసినాను. और ये पाप के कारण मेरे प्राण में रोग लग गया है. ఈ పాపమును కారణాన్ని బట్టి నా ప్రాణములోనికి అనారోగ్యత వచ్చింది. अंदर भीतरी मनुष्यत्व में ये रोग लग गया है. చూడండి, ఇక లోపల ఉన్నటువంటి పురుషుడు అనారోగ్యానికి గురైనాడు. बाहर से तो सब अच्छी दिखाई दे रही है బయట చూడడానికి మాత్రం సమస్తము కూడా చాలా స్వస్థతగా ఉంది. और यही कारण है कि मनुष्य बड़े धोखे में पड़ा हुआ है. ఈ కారణాన్ని బట్టి మనుషుని యొక్క పైరూపాన్ని చూసి ఎంతో మోసములో ఉన్నాడు. प्राण का रोग कैसे लग गया? అయితే ప్రాణం యొక్క రోగం అనేది ఏ రీతిగా అంటుకుంటూ వచ్చింది? इसलिए कि उसने परमेश्वर की आज्ञा का उल्लंघन कर दिया. దేవుని యొక్క ఆజ్ఞను వ్యతిరేకించిన కారణాన్ని బట్టి. ड्यूटरोनॉमी चैप्टर 6 ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. व्यवस्था विवरण उसका 6वां अध्याय ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము और उसकी दूसरी आयत verse 5 है. 5వ వచనం. हाँ,
Thou shalt love the Lord thy God with all thy heart and with all thy soul. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూर्ण శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. पूरे प्राण से तो अपने परमेश्वर से प्रेम रखना. నీ పూర్ణ ప్రాణంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. वो प्राण से हमने प्रभु से प्रेम नहीं किया. అయితే అటువంటి ప్రేమను మనం అటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ప్రాణంతో దేవుని ప్రేమించలేదు. व्यवस्था विवरण 30 अध्याय chapter 30 ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం and verse 2. 2వ వచనం కూడా Deuteronomy chapter 30 and verse 2. व्यवस्था विवरण 30 अध्याय और उसका दूसरा वचन. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 2వ వచనం. Thou shalt return unto the Lord thy God and shalt obey his voice according to all that I command thee this day, thou and thy children with all thine heart and with all thy soul. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 2వ వచనంలో సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించే సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయన మాట నీవును నీ సంతతి వారును వినున యెడల. Obey the Lord with all thy soul. చూడండి నీ యొక్క పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో దేవుని యొక్క మాటను వినాలి, లోబడాలి. और एक वचन है మరొక వచనం చదువుదాము. the book of Deuteronomy ద్వితీయోపదేశకాండము 12 अध्याय 12వ అధ్యాయము. the book of Deuteronomy chapter 12. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము. Serve the Lord with all your soul. परमेश्वर यहोवा की पूर्ण प्राण से उसकी तू सेवा करना. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ప్రాణంతో నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. इन आज्ञाओं को परमेश्वर ने दिया था. చూడండి ఇటువంటి ఆజ్ఞలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. इसीलिए परमेश्वर ने मनुष्य को आत्मा दिया, प्राण दिया और उसको दे दिया. ఈ కారణాన్ని బట్టి దేవుని ఆజ్ఞలు గైకొనుట కొరకే మానవునికి శరీరము ప్రాణము ఆత్మను కూడా ఇస్తూ వచ్చినాడు. Love the Lord with all your soul. చూడండి నీ యొక్క పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. Serve the Lord with all your soul. నీ పూర్ణ ప్రాణముతో నీ దేవుడైన యెహోవాను సేవించవలెను. Obey the Lord with all your soul. నీ యొక్క ప్రాణముతో నీ దేవుడైన యెహోవా యొక్క ఆజ్ఞలు గైకొనవలెను. लेकिन हम जानते हैं అయితే మనకి తెలుసు కదా, ना हमने परमेश्वर से प्रेम किया, మనం దేవుని ప్రేమించలేదు, ना हमने उसकी आज्ञाओं से माना, ఆయన యొక్క ఆజ్ఞలు గైకొనలేదు, ना हमने परमेश्वर की सेवा किया. ఆయన యొక్క సేవను కూడా చేయలేదు. Oh, our soul has failed to obey any commandment of the Lord. ఈ రీతిగా దేవుని యొక్క ఆజ్ఞలు వేటిని కూడా చేయకుండా మన యొక్క ప్రాణము తగ్గిపోతూ వచ్చింది. और वो रोग हमारे प्राण में लग गया. ఆ కారణాన్ని బట్టి ఈ యొక్క ప్రాణ సంబంధమైనటువంటి రోగం అనేది మన ప్రాణాన్ని అంటుకుంటూ వచ్చింది. ये यूसुफ के भाइयों का चरित्र है. ఇది యోసేపు యొక్క తమ్ముల అన్నదమ్ముల యొక్క చరిత్ర అనేది. वे बुराई करते गए, వాళ్ళు ఇంక ఎడతెగకుండా ఆయనకి చెడు చేస్తూ వచ్చినారు. कितना भी बोले माने नहीं. చూడు ఎంతగా వాళ్ళకి చెప్పినప్పటికీ వాళ్ళ ఆజ్ఞలు గైకొనలేదు. उसके पिता का भी नहीं माने. వారి యొక్క తండ్రి మాట కూడా వారు వినలేదు. यूसुफ को भी सताया उन्होंने అంతమాత్రముగా యోసేపుని ఎంతగానో బాధపెడుతూ और వచ్చారు. इसलिए वो रोग उनके अंदर में लग गया था. ఆ కారణాన్ని బట్టి వీళ్ళ యొక్క లోపల ఆ యొక్క రోగం అనేది ఆవరించి వస్తుంది. थोड़े समय के बाद కొంత సమయం అయిన తర్వాత जब परमेश्वर उनके पाप को प्रकट कर रहा था, ఎప్పుడైతే ఆ యొక్క అన్నల యొక్క పాపాన్ని దేవుడు చూపిస్తూ వచ్చినాడు, देखिए उनके भाइयों की क्या हालत थी. అయితే అటువంటి సమయంలో వాళ్ళ యొక్క స్థితి ఏ రీతిగా ఉందంటే भजन संहिता కీర్తనలు 142 142 142 and verse 4. 4వ వచనము. Very precious word this is. చూడండి ఎంతో ప్రశస్తమైనటువంటి వాక్యమైనది. One Psalm 142 and verse 4. 142వ కీర్తన 4వ వచనము. I looked on my right hand and beheld, and there was no man that would know me. Refuge failed me. No man cared for my soul. చూడండి 142వ కీర్తన 4వ వచనంలో నా కుడి ప్రక్కన నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను, ఆశ్రయం ఏదో నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడివాడు ఒక్కడునూ లేడు. English Bible के अनुसार ఇంగ్లీష్ బైబిల్ ఏ రీతిగా రాయబడింది? मैंने लेफ्ट हैंड राइट हैंड दोनों तरफ देखा, చూడండి ఎడమ పక్క కుడి ప్రక్క కూడా చూశాను, कोई मुझको पहचान नहीं सका, నన్ను గుర్తుపట్టే వాళ్ళే ఎవరు లేరు, कोई मेरी सहायता करने वाला నాకు नहीं, సహాయం చేసే వాళ్ళే ఎవరు లేరు, कहीं पर भी मुझको शरण नहीं मिला, ఎక్కడ కూడా నాకు ఆశ్రయం దొరకలేదు, मेरे प्राण की चिंता करने वाला कोई नहीं मिला. నా ప్రాణ విషయమై చింతించినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. Nobody cared for my soul. నా యొక్క ప్రాణ విషయమై చింత కలిగిన వాళ్ళు ఎవరు కూడా లేరు. लेकिन यूसुफ को देखिए, అయితే యోసేపును చూసినప్పుడు जो बुराई से द्वेष करता था, ఆయనని ఎడతెగకుండా ద్వేషిస్తూ ఉన్నప్పటికీ he used to fear evil. ఆ చూడండి ఆ యోసేపు చెడును అసహించుకునేటువంటి వాడు, पवित्र जीवन बिताता था, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాడు, पिता की आज्ञा को उसने टाला नहीं. తండ్రి యొక్క ఆజ్ఞను పాటిస్తూ వచ్చినాడు. वो यूसुफ इन भाइयों के लिए कितना वो दुख उठाया. చూడండి అటువంటి యోసేపు సహోదరుల కొరకే ఎంత దుఃఖాన్ని సహిస్తూ వచ్చినాడు. भजन संहिता కీర్తనలు 105 105 और उसका 17 और 18. 17 18 వచనాలు. भजन संहिता 105 Psalm 105 కీర్తనలు 105 17 and 18. 17 18 వచనాలు. He sent a man before them, even Joseph, who was sold for a servant, whose feet they hurt with fetters,
he was laid in iron. 105వ కీర్తన 17-18 వచనాల్లో వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. क्या लिखा है? ఇక్కడ ఏం రాయబడింది? When iron entered into the soul of Joseph, చూడండి, ఇనుము యోసేపు లోపలికి ప్రవేశించి ఆయన యొక్క ప్రాణమును హింసిస్తూ వచ్చింది. एक छोटा सा पिन ऐसा टोच कर देखिए, అక్కడ మన జీవితంలో ఒక చిన్న పిన్ను కనుక గుచ్చి చూసినట్లయితే कितना वो दुख होता है. మనకి ఎంత దుఃఖం కలుగుతుంది. यूसुफ के दुख को समझाने के लिए అయితే యోసేపు యొక్క దుఃఖాన్ని అర్థం చేసుకున్నట్టు కొరకే उसके भाइयों के बुराई के बदले में कितना वो दुख उठाया, తన యొక్క అన్నలు చేసినటువంటి ఆ యొక్క చెడుకు బదులుగా ఎంత దుఃఖాన్ని సహించాడో उसको समझाने के लिए पवित्र आत्मा ने ये शब्द इस्तेमाल किया. పరిశుద్ధాత్మ దేవుడు ఆ బాధను అర్థం చేసుకున్నట్టు కొరకే ఈ యొక్క ఇనుము అనే పదాన్ని వాడుతూ వచ్చినాడు. एक छोटा सा पिन नहीं, చూడండి, అది ఒక కేవలం ఒక చిన్న పిన్ను కాదు, कहता एक लोहा उसके प्राण में चला गया. ఆ యొక్క ఇనుము ఆయన యొక్క ప్రాణాన్ని బాధించింది. पाप रहित यूसुफ, చూడండి, పాపము లేనటువంటి యోసేపు, जो पाप से द्वेष करता था, పాపాన్ని ద్వేషించేటువంటి యోసేపు, जो पिता की आज्ञाओं को अक्षरशः मानता था, తండ్రి యొక్క ఆజ్ఞను అక్షరాల పాటించేటువంటి యోసేపు, जो अपने भाई के बुराइयों के लिए रोता था, తన యొక్క అన్నదమ్ముల యొక్క చెడును చూసి దుఃఖించేటువంటి వాడు, उनके कारण वो बेचा गया, అయితే వారి కొరకే ఆయన అమ్మబడుతూ వచ్చినాడు. उनके कारण अन्याय सह लिया, వారి కొరకే అన్యాయాన్ని సహిస్తూ వచ్చినాడు. उनके कारण बंदीगृह में चला गया, వారి కొరకే ఆయన బందీగృహంలో వెళ్ళిపోతూ उनके వచ్చినాడు. बुराई के कारण उसको अपमान सहना पड़ा, వారు చేసినటువంటి చెడుకు నారిని బట్టి ఎంతో అవమానాన్ని పొందుతూ వచ్చినాడు. उनके बुराई के कारण उसकी निंदा हुई. వారు చేసినటువంటి చెడును బట్టి ఆయన జీవితంలో నిందను పొందుతూ వచ్చినాడు. ये छोटा मोटा बात नहीं है. ये ఇవి చదివడానికి చిన్న చిన్న మాటలు కాదు the కానీ sufferings of Joseph, the Holy Spirit has recorded, and iron entered into his soul. उसके प्राण में एक लोहा चला गया. చూడండి, యోసేపు జీవితంలో పొందిన ఈ శ్రమలన్నింటినీ గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వివరంగా వివరించడం కొరకే ఆ యొక్క ఇనుమును ప్రాణమును బాధించిందనే పదాన్ని వాడుతూ వచ్చినాడు. No man cared for my soul. చూడండి, నా యొక్క ప్రాణమును ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. मेरे रोग को किसी ने नहीं पहचाना, నా యొక్క రోగాన్ని ఎవరు కూడా గుర్తించట్లేదు. कोई जानता तक नहीं था. దాన్ని కనీసం గుర్తిరిగిన వాడు కూడా లేరు. लेकिन मेरा स्वर्गीय यूसुफ प्रभु यीशु मसीह, అయితే పరలోక సంబంధమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు యేసు వారు he loved my soul. నా యొక్క ప్రాణమును ఆయన ప్రేమించినాడు. यशायाह नबी की किताब యెషయా గ్రంథం 38 अध्याय 38, 38వ అధ్యాయము, Isaiah chapter 38 యెషయా గ్రంథము 38వ అధ్యాయము and verse 17. 17వ వచనము. Behold, for peace I had great bitterness, but thou hast in love to my soul delivered it from the pit of corruption. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనంలో, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమైన గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపలన్నీ నువ్వు పారవేసితివి. तूने मेरे प्राण से प्रेम किया, నీ ప్రేమ చేత నా ప్రాణమును ప్రేమించితివి. तूने मेरे रोगी प्राण से प्रेम किया. చూడండి, రోగముతో నా ప్రాణమును నువ్వు ప్రేమిస్తూ వచ్చినావు. प्रभु जी, मैंने आपके सारी आज्ञाओं का उल्लंघन कर दिया. ప్రభువా, నీ యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా నేను వ్యతిరేకిస్తూ వచ్చినాను. मेरा प्राण तुझसे प्रेम नहीं करता था, నా యొక్క ప్రాణము నేను ఏమాత్రం కూడా ప్రేమించలేదు. मेरे प्राण से मैंने तेरी सेवा नहीं किया, నా యొక్క ప్రాణం చేత నేను సేవించడం లేదు. मेरा प्राण तेरी आज्ञाओं को मानना नहीं चाहता था. నా ప్రాణము నీ యొక్క ఆజ్ఞలు ఏమాత్రం కూడా పాటించడానికి ఇష్టపడినటువంటి వాడిని. लेकिन तूने मेरे रोगी प्राण से इतना प्रेम किया. అయితే అటువంటి రోగగ్రస్తుడైన నా ప్రాణమును ఎంతగా ప్రేమించినావంటే, The book of Isaiah యెషయా గ్రంథము chapter 53 53వ అధ్యాయము and verse 12. 12వ వచనము. यशायाह नबी की किताब యెషయా గ్రంథము 53 अध्याय 53వ అధ్యాయము 12 वचन. 12వ వచనము. You poured out his soul even unto death. చూడండి, ఎలాగనగా మరణం పొందినంతట్లుగా తన ప్రాణమును ధారపోసెను. यूसुफ के बारे में लिखा है, యోసేపు గురించి రాయబడుతూ వచ్చింది, एक लोहा उसके प्राण में चला गया. చూడండి, ఒక ఇనుమ ఆయన యొక్క ప్రాణాలను బాధిస్తూ వచ్చింది. उससे भी बढ़कर అయితే దానికంటే మించి हमारा स्वर्गीय यूसुफ, మన యొక్క పరలోక సంబంధమైనటువంటి యేసు सारे जगत का उद्धार करता, సర్వలోక రక్షణకర్తైనటువంటి దేవుడు हमारा प्रभु यीशु मसीह, మన ప్రభు యేసు క్రీస్తు వారు जो अपने प्राण को पानी के समान कलवरी के क्रूस के ऊपर उंडेल दिया. చూడండి, తన యొక్క తన యొక్క ప్రాణమును ఆ యొక్క నీళ్ల వలె ఆయన ధారపోస్తూ వచ్చినాడు. उसके लहू के द्वारा उसने हमको चंगा किया. ఆయన చిందించిన ప్రయత్నమైన రక్తం ద్వారా మనల్ని స్వస్థపరుస్తూ వచ్చినాడు. उसके लहू के द्वारा उसने हमको क्षमा किया. ఆయన ప్రయత్నమైనటువంటి రక్తం ద్వారా మనం క్షమిస్తూ వచ్చినాడు. उसके क्षमा के दान में, उसके चंगाई के दान में हमने उसकी दया को प्राप्त किया. చూడండి, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క క్షమాభిక్షను బట్టి, ఆయన ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి మనం ఆయన్ని ప్రేమిస్తూ వచ్చినాం. There was no peace in our soul మన యొక్క ప్రాణములో ఏ విధమైనటువంటి సమాధానం లేదు. because there is no peace to the wicked man. ఎందుకంటే దుష్టులకు నెమ్మది ఉండదని వాక్యం लेकिन చెప్తుంది. प्रभु यीशु मसीह के बलिदान के द्वारा
అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ యొక్క బలియాగం ద్వారా जब उसने अपने प्राण को उंडेल दिया, తన యొక్క ప్రాణం నీడవలే దారపోస్తూ వచ్చినాడు. जब उसको हमने ग्रहण किया, ఎప్పుడైతే ఆయనను మనం అంగీకరించినప్పుడు उसके लहू के द्वारा ఆయన యొక్క ప్రయత్నమైన రక్తం ద్వారా चंगा किया మనకి స్వస్థత కలిగింది, और हमको स्वास्थ्य दिया మనకి ఆరోగ్యం కలిగింది, और अपने अनुग्रह और सच्चाई की बहुतायत को प्रकट किया। అంతే మాత్రమే కాక సత్య సమాధానాలు సమృద్ధిగా మనకు బయలుపరచబడుతూ వచ్చినాయి. दूसरी बात, రెండవ విషయం a little honey, చూడండి కొంచెం తేనె, थोड़ा सा मधु उन्होंने लेकर आए। చూడండి కొంత తేనెను తీసుకొచ్చినారు. बस ये एक बात पर थोड़ा सा देखकर हम लोग आराधना में चले जाएंगे। చూడండి ఆ తేనె గురించి ఒక మాట చదివి మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. पहला शमूएल మొదటి సమూయేలు గ్రంథము उसका 14 अध्याय, 14వ అధ్యాయము, 1 Samuel in chapter 14 మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం और उसका verse 27। 27వ వచనము. जोनाथन की बात है ये, ఇక్కడ యోనాతాను గురించినటువంటి మాట. he put forth the end of the rod that was in his hand and dipped it in the honeycomb and put his hand into his mouth and his eyes were enlightened. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనం. అయితే యోనాతాను తన తండ్రి జనుని చేత చేయించిన ప్రమాణం వినలేదు కనుక తన చేతికర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. दूसरी बात, మరి రెండవ విషయము, यूसुफ के सामने खड़े होकर చూడండి యేసేపు ఎదురుగా నిలవబడి वो भाई लोग कह रहे వాళ్ళ हैं, యొక్క అన్నదమ్ములు ఈ రీతిగా ఉన్నారు. जब उन्होंने थोड़ा सा बलसान उस बाम को लेकर आए, ఒక కొంచెం మస్తికం గగులను తీసుకొచ్చినప్పుడు वो कह रहे हैं हमको बड़ी शांति मिली है, చూడండి దాని ద్వారా మాకు గొప్ప సమాధానం దొరికిందని आज చెప్తున్నారు. हमारे जीवन में ये सच्चाई प्रकट हो गई है, చూడండి ఇది మన జీవితంలో నేటి దినాన యథార్థంగా జరిగినటువంటి సంఘటన అయింది. तू ही हमारा उद्धार करता है, నీవే మా రక్షణకర్తవు, तू ही हमारे प्राण को बचाया है, నీవే మా ప్రాణమును రక్షించినటువంటి వాడు. हमारी बुराई के कारण तुझको कितना दुख सहना पड़ा, చూడండి నా యొక్క చెడును బట్టి ఎంతగా నీవు దుఃఖాన్ని సహించవలసి వచ్చింది. लेकिन तूने हमसे द्वेष नहीं किया, అయితే నువ్వు ఏమాత్రం నన్ను ద్వేషించలేదు, तूने हमसे प्रेम किया ప్రేమించుతూ और వచ్చినావు. उस प्रेम के कारण हमको क्षमा किया, ఆ ప్రేమించిన కారణాన్ని బట్టి మమ్మల్ని క్షమిస్తూ వచ్చినావు. क्षमा के कारण हमको शुद्ध किया, క్షమించిన కారణాన్ని బట్టి మమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తూ और వచ్చినావు. शुद्धता के कारण हमको चंगाई मिली, ఆ యొక్క స్థుతులుగా చేయబడిన కారణాన్ని బట్టి మమ్మల్ని స్వస్థపరుస్తూ और వచ్చినావు. उसी के कारण आज हम स्वस्थ तेरे उपस्थिति में we are making merry in your presence। ఆ కారణాన్ని బట్టి నీ సన్నిధిలో చేరి మేము మిమ్మల్ని సంతోషపెట్టవలసిన వారమైనాం. दूसरी बात, రెండవ విషయము, यूसुफ యోసేపు तूने हमारी आंखों को खोल दिया, మా యొక్క కన్నులు తెరిచినావు. हमारे मन की आंखें ज्योतिर्मय हो गई हैं। చూడండి మా యొక్క కన్నుల్లో తెరవబడి చేయడం ద్వారా ప్రకాశిస్తూ వచ్చినాయి. उससे भी बढ़कर దానికంటే प्रभु అత్యధికంగా यीशु मसीह में ప్రభువైన యేసుక్రీస్తు వారిలో इफिसियों की पत्री ఎఫెసీయులకు రాసిన పత్రిక जस्ट मेंशन करके हम बंद कर देंगे। చూడండి కేవలం ఆ యొక్క వచనాన్ని చదివి మనం ముగిద్దాం. इफिशियंस चैप्टर 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం और उसका 18 18వ వచనం. द बुक ऑफ इफिशियंस चैप्टर 1, తెలుగులో 17 నుంచి 19 కలిసి ఉన్నాయి. the eyes of your understanding being enlightened। చూడండి మీ మనోనేత్రము వెలిగింపబడినందున जब आंखें खुल जाती हैं, ఎప్పుడైతే మన యొక్క నేత్రాలు తెరవబడతాయో दो बातें हम ज्ञात करते हैं। మనకి రెండు విషయాలు జ్ఞాపకం వస్తాయి. What the riches of the glory of his inheritance in the saints। చూడండి ఆయన యొక్క పరిశుద్ధుల్లో ఉన్నటువంటి స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో. कहने का मतलब దీనికి అర్థం ఏంటంటే God has become rich because of the wealth of his redeemed ones। చూడండి ఆయన విమోచించినటువంటి ప్రజలను బట్టి ఆయన ఎంతో ఐశ్వర్యవంతుడే. विश्वास नहीं होता है, ఇది విశ్వాసంతో జన్మాలిది. ये सामान्य मनुष्य नहीं, विश्वास होता नहीं है, ఇది నమ్మడానికి మనకి ఏమాత్రం విశ్వాసం ఉండదు. सामान्य ज्ञान से हम इसको समझ भी नहीं सकते। సామాన్యమైనటువంటి మన యొక్క బుద్ధి జ్ఞానముల ద్వారా దీన్ని గ్రహించలేము. ये केवल जब मन की आंखें ज्योतिर्मय हो जाती है, ఎప్పుడైతే మన యొక్క మనోనేత్రాలు వెలిగింపబడతాయో, the eyes are enlightened ఎప్పుడైతే మన యొక్క మనోనేత్రాలు వెలిగింపబడతాయో, because of the redeemed saints, God is becoming rich in his inheritance। చూడండి ఆ యొక్క రీతిగా విమోచించబడినటువంటి ప్రజలు దేవునికి మహిమైశ్వర్యమైన. कितना भय आता है इसके कारण। చూడండి దీన్ని బట్టి మన జీవితంలో ఎంత భయం వస్తూ ఉంటుంది. प्रभु जी मुझ जैसे पापी को तूने बचाया చూడండి పాపి అయినటువంటి నన్ను నువ్వు రక్షించినావు. और मेरे कारण तू अपने धन को इकट्ठा कर रहा है। చూడండి నా కారణాన్ని బట్టి నీవు పరలోకంలో ఐశ్వర్యాన్ని కురుస్తూ ఉన్నావు. वो हमारे लिए कंगाल हो गया, చూడండి అది మన జీవితంలో గొప్ప वो हमारे लिए कंगाल हो गया, మన కొరకే ఆయన పేదవాడిగా దరిద్రుడిగా చేయబడుతున్నాడు. अनुग्रह का धन दे दिया, మనకి కృప అనేటువంటి ఐశ్వర్యాన్ని अपने ఇస్తున్నాడు. महिमा का धन दे दिया, అనేక మహిమైశ్వర్యాన్ని మనకి ఇచ్చినాడు. अपने ज्ञान का धन हमको दे दिया, అనేక జ్ఞానమైనటువంటి ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చినాడు. सब कुछ उसने हमको दे दिया। సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. जितना हम उसको ग्रहण करते हैं, ఎంతగా మనం స్వీకరిస్తామో the riches of his grace, ఆయన యొక్క కృప యొక్క the ఐశ్వర్యాన్ని, riches of his mercy, ఆయన యొక్క కనికరం యొక్క ఐశ్వర్యాన్ని, the riches of his wisdom, ఆయన యొక్క జ్ఞానం యొక్క ఐశ్వర్యాన్ని, the riches of his glory। ఆయన యొక్క మహిమ యొక్క ఐశ్వర్యాన్ని. Oh beloved, how can I understand unless the Lord will open my eyes and enlighten me? God is becoming rich because of the inheritance he finds
what He has given to me. చూడండి, ఇటువంటి దాన్ని అర్థం చేసుకునే కొరకే నా మనోనేత్రాలు వెలిగించబడితేనే కానీ దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడైనాడో, విమోచించబడినటువంటి మనల్ని బట్టి దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడున్నాడో దాన్ని గ్రహించడం అసాధ్యమని. Today, ఇది నాన్న, if you're not fearing God, ఒకవేళ దేవునికి భయపడకపోయినట్లయితే your value is decreasing. నీ యొక్క విలువ అనేది దినదినము తగ్గిపోతూ वो ఉంటుంది. मूरत को देखिए, ఆ విగ్రహాన్ని చూడండి, gold has become silver, చూడండి ఆ యొక్క బంగారము వెండిగా చేయబడింది, silver has become iron, లేక వెండి ఇనుముగా That's చేయబడింది, brass. ఇత్తడిగా చేయబడింది, brass has become iron, ఆ యొక్క ఇత్తడి ఇనుముగా చేయబడింది వచ్చింది. iron is mixed with clay. చూడండి ఆ యొక్క ఇనుము అనేది మట్టిగా చేయబడింది వచ్చింది. जैसे जैसे दिन बीतते जा रहे, हमारी कीमत घटती जा रही है, చూడండి దినాలు గతించిన కొద్దీ మన యొక్క విలువ ఆ రీతిగా దినదినము తగ్గిపోతూ ఉంటుంది. और हमने प्रभु की आराधना करने के बजाय, प्रेजेंट लाने के बजाय उसको कितना ज्यादा हम दुखी कर रहे हैं. చూడండి, మనము దేవునికి భయపడి ఆరాధించడానికి బదులుగా ఎంతగా దేవుని దుఃఖపరుస్తూ ఉన్నాం. Be careful. జాగ్రత్తగా ఉండండి. We are worshippers. మనము ఆరాధకులము, We are redeemed ones. మనము విమోచించబడిన We have received the riches of glory. దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని స్వీకరించినటువంటి వాడము. Let us not devalue that wonderful inheritance He has given to us. ఆయన అనుగ్రహించినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి పరలోకపు స్వాస్థ్యాన్ని ఏమాత్రము తక్కువ అంచనా వేయవద్దు. No more Lord, no more Lord. I will frustrate the riches what you have given to me. ప్రభువా, నీవు ఇచ్చినటువంటి ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని బట్టి నీ ఎదుట సాగిలిపడి నేను ఆరాధిస్తామని చెప్తాం. मैं सुबह ये बात बोलने के लिए भी डर रहा था. ఉదయ కాలంలో ఈ మాట చెప్పడానికి కూడా సవాలు భయపడుతూ వచ్చినారు. मैं आराधना करते थे, मैं बोलने के लिए, Lord, how can I say you are rich because of me? ప్రభువా, నీవు నన్ను బట్టి నీవు ధనవంతుడని ఏ రీతిగా నేను చెప్పగలను? You have found your inheritance because of me. చూడండి, నన్ను బట్టి నీ యొక్క స్వాస్థ్యాన్ని నాలో కనుగొన్నావు. बोलने के लिए भी डर लग रहा था. ఇది చెప్పడానికి కూడా భయం వేస్తూ ఉంది. If only I can say it with spirit and in truth. కేవలం ఆత్మతో సత్యంతో మాత్రమే చెప్పగలిగినట్లయితే, Oh, he will weep with joy. చూడండి ఆయన ఎంతో సంతోషంతో ఏడ్చేవాడిగా ఉంటాడు. दूसरी बात, రెండో విషయం, मन की आंखें ज्योतिर्मय हो जाती हैं. ఎప్పుడైతే మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడతాయో, Verses 19 and 20. 19-20 వచనాల్లో, What is the exceeding greatness of His power to usward who believe, according to the working of His mighty power, which He wrought in Christ when He raised Him from the dead and set Him at His own right hand in the heavenly places. ఆయన బలాత్సేవ చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కృపాసనమునందు కూర్చుని పెట్టి ఉన్నాడు. यदि हमारी मन की आंखें ज्योतिर्मय हो जाए, ఒకవేళ నిజంగా మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడినట్లయితే उसकी सामर्थ कितनी बड़ी हम पहचान सकते हैं. చూడండి, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అధికారం ఎంత గొప్పదో మనం గ్రహించగలం. कौन सी वो सामर्थ है? ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యం ఎటువంటివి? जो सामर्थ उसने प्रभु यीशु मसीह में प्रकट किया. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా ప్రభు యేసు క్రీస్తు వారిలో ఆయన బయలుపరుస్తూ వచ్చినాడు. जब वो मर गया था, ఆయన చనిపోయినప్పుడు उसको उठा लिया. ఆ యొక్క శక్తి ద్వారా ఆయన తిరిగి లేపబడుతూ वो వచ్చినాడు. पुनरुत्थान की शक्ति है. అది పునరుద్ధానపు శక్తి అయినది. और